నమస్తే. కొన్ని రోజుల నుంచి చూస్తున్నా ఈ రేవంత్ మన ప్రియతమ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారి మీద పడి ఏదో అంటా ఉన్నాడు. మోడీ గారు మంచోడట, కిషన్ రెడ్డి గారు చెడ్డోడట, కిషన్ రెడ్డి గారు దేనికో అడ్డం పడ్డాడట. దేనికి అడ్డం పడ్డాడు చెప్పు, ఎట్లా అడ్డం పడ్డాడు చెప్పు. నువ్వు పోయి ప్రధానమంత్రి గారు కలిసి వచ్చినావు కదా, నీ ఆఫీసర్లు నాకు అప్పచెప్పు, కిషన్ అన్న ఎంబడ పెట్టుకుందాము, నేను తీసుకొని పోతా. ఏ ప్రాజెక్ట్కి ఎట్లా అడ్డం పడ్డాడో చూస్తా. నువ్వు నీ ప్రాజెక్టులకి నువ్వు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇస్తున్నావా సక్రమంగా, నువ్వు పెట్టాల్సిన నీ షేర్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నావా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏమని అన్ని చేస్తున్నావా, అవన్నీ చేయంగా నరేంద్ర మోడీ గారు ఏమి ఇస్తలేరు, కిషన్ రెడ్డి గారు ఏం అడ్డం పడ్డారు చూద్దాము. తేల్చేస్తే అయిపోతుంది కదా, ప్రజల ముందర స్పష్టంగా పెట్టేద్దాము. ఊరికే సొలు పురాణం ఎందుకండి రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారి కంటే ఈయన చిన్నోడు, ఈయన ముఖ్యమంత్రి అయిపోయిందనే ఆయన అంటుందట. నేనైతే నీకంటే చిన్నోని కదా రేవంత్. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా పరిపాలన చేయాలి, నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటా కదా. సరే అందరం పోదాం నీ టీంని పంపి కిషన్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకొని నేను తీసుకొచ్చుకుంటా. పోయి మోదీ గారి దగ్గర ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు తక్కువ చేయడు, ప్రపోర్షనేట్గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన. రొటీన్గా అయ్యే ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్ కానీ, నువ్వు మూసీ ప్రక్షాళన అంటున్నావు కదా, నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నావు, అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచెప్పు. తప్పుల తడుకుంటుంది చూడకంటే ముందే చెప్తున్నా. పనికి మళ్ళీ రాజకీయం చేసుడు, సొలు పురాణం రాజకీయం చేసుడు, ఇవన్నీ చేసుకుంటా ప్రజల్ని మభ్యపెట్టుడు తప్ప ఏమీ లేదు. నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి, దానికి డబ్బులు లేవు, అది ముందుకు పోతలేవు, ప్రజలు తిడుతున్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకం తయారవుతున్నారు. తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చీపుర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఊళ్ళల్లో. పెన్షన్ ఇవ్వకపోతేవి, పెంచకపోతేవి, 2,500 ఇవ్వకపోతేవి, తులం బంగారం ఇవ్వకపోతేవి, రైతులకు ఇవ్వకపోతేవి, నిరుద్యోగులకు ఇవ్వకపోతేవి, ఎన్ఆర్ఐలకు ఇవ్వకపోతేవి. నువ్వు చేసిన వాగ్దానాలన్నీ వీగినాయి, అవేం మాట్లాడతలేవు. కానీ ఊరికే సొల్లు రాజకీయం చేస్తూ ఉన్నాడు. క్లియర్గా స్పష్టంగా చెప్తున్నా, నీకు ఎక్కడ ప్రాజెక్టులు ఆగినాయి, ఏ ప్రాజెక్టులు ఆగినాయి, నీ ఆఫీసర్లు అప్పచెప్పు. నువ్వు పోయి ప్రధానమంత్రి గారు కలిసి వచ్చి నీ ఫార్మాలిటీ చేసుకుంటావు, సంతోషం. నీ ఆఫీసర్లను అప్పచెప్పు, కిషన్ రెడ్డి గారిని నేను తీసుకుంటా, నేను కోఆర్డినేట్ చేస్తా, పోయి తెచ్చుకుందాము. 40 ఏళ్ళ తర్వాత ఒక జాతీయ బోర్డు స్థాపించడంలో నేను కీ రోల్ ప్లే చేసిన. రొటీను డెవలప్మెంట్ వర్క్స్కి పెద్ద పనే. ఇవన్నీ సొలు పురాణాలు బంద్ చేసి కరెక్ట్గా నీ టీంని అప్పచెప్పు, చూస్తా. తెలంగాణకి ఏం అన్యాయం జరగదు మోదీ గారి పాలన. తెలంగాణ నీదెంతనో దానికంటే ఎక్క నరేంద్ర మోడీ గారిది. భారత్ మాతాకి జై. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.